తొందరలో కంప్లీట్ చేసే విధంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు ఏదైతే 29 గ్రామాలకి ఆనుకున్న పక్క ఇమ్మని అడిగారు. ఆల్రెడీ శాసనసభ్యులు వారు చెప్పారు, వీరు కూడా చెప్పారు. లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు అదే విధంగా చేసి మీకు చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఊళ్ళో విలేజ్ రోడ్లు ఏంటంటే మీకు టెంపరీగా ఏదైనా చేయాల్సి ఉంటే మీరు శాసనసభ్యులకి ఇస్తే నేను చేయిస్తాను. ఇప్పుడు ఫిల్టర్ బ్యాట్లు ఎట్లా అట్లా ఏదైనా డ్యామేజ్ అయితే. అయితే ముఖ్యమంత్రి గారు నాకు 2014-19 చెప్పింది ఏంటంటే ఎలా అయితే ఆ రోడ్లు స్టాండర్డ్లో చేస్తున్నారో అదే విధంగా గ్రామ కంటాల లోపల కూడా చేయమన్నారు. ఇప్పుడు 900 కోట్లతో 29 గ్రామాల్లో అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం. అంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోద్ది. ఇంకా అటు ఇటు ఆ ఓపెన్ డ్రైన్స్ లో కాదు. ఆ ఓపెన్ డ్రైన్స్ వర్షాలు వచ్చినప్పుడే నీళ్లు పోవటానికి వాటర్ లైన్స్ అన్ని మార్చేస్తున్నాం. ఎందుకంటే విలేజ్ల్లో వాటర్ ఇచ్చేది మనిషికి రోజుకి 40 లీటర్లే. మీ పైప్ లైన్లన్నీ ఉండే కెపాసిటీ మనిషికి 40 లీటర్లు మాత్రమే దాంట్లో వచ్చేదానికి ఇచ్చారు. కానీ ఈరోజు సిటీకి క్యాలిక్యులేట్ చేసేది 135 లీటర్లు. ఆ 135 లీటర్లు మీకు ఇవ్వాలంటే ఆ లైన్లు పనికిరావు. అందుకని ఆ లైన్లన్నీ మారుస్తున్నాం, రోడ్లన్నీ కంప్లీట్ గా మారుస్తున్నాం. దానికి 29 గ్రామాల్లో 900 కోట్లతో ఎస్టిమేషన్ వేసాం. ఆ వర్క్ మొదలు పెట్టారు గ్రామ కంటాల్లో. అదేవిధంగా ల్యాండ్ బిల్డింగ్ అయిన తర్వాత, బయట లేఅవుట్ అయిన తర్వాత మీకు అది కూడా చెప్తున్నాను, బయట లేఅవుట్ గ్రామానికి బయట రైతులు ఏదైతే ల్యాండ్ ఇస్తారో ఆ లేఅవుట్ అయి టెండర్ అయిన తర్వాత మీ గ్రామాల్లో కూడా అదే విధంగా వచ్చేస్తాం. ముందు చేయొచ్చు. ఆ లెవెల్స్ ఫెయిల్ కాకుండా గ్రామం బయట ఏదైతే ల్యాండ్ ఇస్తారో, గ్రామ కంఠం పైన బయట ఇస్తారో ఆ లెవెల్స్ ఫెయిల్ కాకుండా ఇక్కడ ముందుగా రోడ్లు వేస్తే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్ళు ఎక్కడికి వస్తే వెనక్కి. అందువల్ల ఆ గ్రామ కంఠానికి బయట ఏదైతే ల్యాండ్ ఇస్తారో దాన్ని టెండర్లు పిలిచి ఆ లెవెల్స్ ఫైనల్ చేసిన తర్వాత గ్రామ కంఠంలో కూడా లెవెల్స్ ఫైనల్ చేసి మీకు కూడా అదే స్టాండర్డ్లో చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. నేను కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను. ఆ రోజు కూడా చెరువుకు వాకింగ్ ట్రాక్ అన్నారు, శాసనసభ్యులు చెప్తున్నారు. మీరు ఎస్టిమేషన్ ఏ రోజు ఇస్తే ఆ పక్క రోజే శాంక్షన్ చేస్తాను. వాటి గురించి పెద్ద చిన్న అవన్నీ చిన్నవి, దాని గురించి పెద్ద మీరు వరి అవసరం లేదు. మీరు ఇవ్వటమే తొందర. నేను కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటానండి శాసనసభ్యులతో. ఏ సమస్య ఉన్నా చెప్పండి. ఒకటి పాలసీలు ఒకసారి చేసిన తర్వాత ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నాకు ఇచ్చేయండి అంటే కష్టం అండి. నేను కూడా చెప్తున్నా. 2014-19లో 29 గ్రామాల్లో నేను, శ్రావణి, పుల్లారావు అన్ని గ్రామాలు తిరిగాం. అందరితో మాట్లాడే పెట్టినాయి. వాళ్ళందరూ అడిగిన ప్రకారం పాలసీలు చేసాం. రోడ్డు హిట్స్ కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు, జరీబు, నాన్ జరీబు, యాన్యుటీ. అయితే మళ్ళా ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి మళ్ళా నాకు అది చేయండి అని ఇండివిజువల్ అడుగుతున్నారు. అందుకనే మనం జరీబు, నాన్ జరీబులో మళ్ళా ఒక కమిటీ వేసాం, హై పవర్ కమిటీ. దాని ద్వారా డిసైడ్ చేసాం. రోడ్డు హిట్స్ కూడా కమిటీ వేసాం, దాని ద్వారా చేసాం. గ్రామ కంటాలు తింటే కూడా కమిటీ వేస్తుంది, వాళ్ళు కూడా ఫైనలైజ్ చేస్తే చేయటం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కమిటీలు వేసి కమిటీలో అందరినీ సంప్రదించి దాని ప్రకారం ముందుకు పోతాం. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎక్కడికి పోయేవాడిని కాదు. మన ఈ మధ్య మేము ఇద్దరు 29 గ్రామాలు తిరిగాం. నిన్న కూడా 2 గ్రామాలు నేను యాక్చువల్గా భాష్యం ప్రవీణ్ గారు తిరిగాం. ఏ సమస్య ఉన్నా మీరు శాసనసభ్యుల ద్వారా తీసుకొస్తే దానికి మీతో డిస్కస్ చేసి చేస్తామని తెలియజేస్తూ మీరందరూ ఇంత సపోర్ట్ చేసేదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.